భిన్నమైన జీవితములు రకరకాల ధోరణులు మనిషి మనిషికి నడుమ తేడాలు అయినా మనమంతా దేవుని నీడలో ఉన్నాము. రండి రండి జనులారా దేవుని మహిమను కొనియాడ. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో ఆనందముతో ఈ బుధవారం ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరినీ కూడా ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాడు ఈ పరిశుద్ధ బలి పూజను స్పాన్సర్ చేయటానికి ముందుకొచ్చిన కుటుంబాలు, పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారు చాలామంది ఉన్నారు. వారందరి కోసం ఈ పరిశుద్ధ బలిపూజలో మనము ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. స్పాన్సర్డ్ బై ఎన్ జోసెఫిన్. వారి ఉద్దేశం థాంక్స్‌గివింగ్ మాస్ టు ద హోలీ ఫ్యామిలీ ఫర్ ఆల్వేస్ కీపింగ్ us together and guiding us in the right way, for the good health and peace in the family, and for the good marriage proposal to daughter with the God's blessings. దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్ని సంవత్సరాలుగా కాచి కాపాడి నడిపించే విధానాన్ని బట్టి కృతజ్ఞతగా ఈ పరిశుద్ధ బలిని వారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే వారి కుమార్తెకు మంచి వివాహ సంబంధం రావాలని ఉద్దేశంతో మన ప్రార్థన సహాయం కోరుకుంటున్నారు. రెండో కుటుంబం స్పాన్సర్డ్ బై రాజీవ్, ఎల్లోరా అండ్ ద సన్స్. వారి ఉద్దేశం థాంక్స్‌గివింగ్ మాస్టర్ డివైన్ మర్సీ జీసస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అండ్ ఫర్ ద ఇయర్స్ టు కమ్, ఫర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్స్ టు ఫైట్ ఆల్ ద టెంప్టేషన్స్, hurdles and evil forces, to the power of the Holy Spirit in both the spiritual and the personal life. ఇన్ని సంవత్సరాలుగా దేవుని కృప వలన వారి ఫ్యామిలీ లైఫ్లో దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మ శక్తి ప్రభావముతో అన్ని విధాలుగా సైతాను ఆటంకములను, శోధనలు జయించడానికి కృప కోసం ఈ పరిశుద్ధ బలిలో మన ప్రార్థన సహాయం కోరుకుంటున్నాడు. మూడో కుటుంబం స్పాన్సర్డ్ బై ఎ డివోటీ, ఒక విశ్వాసి రహస్యంగా పేరు వివరాలు తెలియచేయకుండా ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వారి ఉద్దేశం for the sale of the house without any obstacles from everyone, for God's good health of the parents, kids and all the family members, and for the special intentions and for the peace and love in the family. వారి ఇల్లు ఎటువంటి ఆటంకం లేకుండా అమ్ముడు పోవాలని, కుటుంబం మీద, పిల్లల మీద దేవుడు మంచి దీవెనలు, ఆశీర్వాదాలు కృంభరించి వారి ఉద్దేశ లక్ష్యాలు నెరవేరాలని ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నాలుగో కుటుంబం స్పాన్సర్డ్ బై రాణి, కుమార్, అల్ఫోన్సా అండ్ బర్నడిటే. వారి ఉద్దేశం ఫర్ ద బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ దేవరకొండ ఫిలోమినా అండ్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. దేవరకొండ ఫిలోమినా, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మా. గాడ్ బ్లెస్ యూ. ఈ పరిశుద్ధ బలి పూజలు మీకోసం స్పెషల్లీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా దీవించాలని మేము ఈ పరిశుద్ధ బలి పూజలో మీకోసము ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. ఐదో కుటుంబం స్పాన్సర్డ్ బై రెజీనా అండ్ ఫ్యామిలీ. ఫర్ ద స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ రెజీనా అండ్ ఫ్యామిలీ, ఫర్ ద పీస్ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్. రెజీనా గారి యొక్క కుటుంబ సభ్యుల ఉద్దేశ లక్ష్యాలు నెరవేరాలని, ఆ కుటుంబాన్ని దేవుడు మంచి ఆయురారోగ్యంతో దీవించాలని ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ ఐదుగురు కుటుంబాల ఇంటెన్షన్స్ని ఈ పరిశుద్ధ బలి పూజలో స్పెషల్లీ తలంచుకుంటూ మనము వారి కోసం ప్రార్థిద్దాం. అలాగే పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాలు, ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియు కరుణ కుమార్, మాస్ ఆఫ్డ్ బై బోగా ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ,
Thanksgiving Mass for all the blessings received and for the grace of God, for the good health, spiritual growth, and for the speedy recovery from cancer disease. Mass offered by T. Joji Reddy and family. Thanksgiving Mass for all the blessings received and the grace of God, and for God's blessings in the studies, career settlement, and the spiritual growth of grandchildren Saumit, Meghana, Rajashekar, Krish and Manya. Mass offered by M. Bala Shiv Reddy. For the good health of Gade Destinamma Inna Reddy and Lucy Rani, and for the departed soul of Gade Arla Reddy. Mass offered by Gade Inna Reddy and Lucy Rani and family. For the eternal peace of the departed souls of Anthony Reddy, Inyasamma, Shiv Reddy, Josephinamma, Bal Reddy, offered to the Our Lady of Christians' help. Mass offered by Aduri, Chinna, Inna Reddy and family. For the departed soul of Alexander and for the eternal rest in Jesus Christ. Mass offered by a devotee. Thanksgiving Mass for all the blessings upon the family members. Mass offered by Albin Reddy and Parina and the family. For the Lavanya to come out of all the bondages completely and for God's guidance to lead her in the Catholic faith. Mass offered by a devotee. For the good health to money and for the speedy recovery. Mass offered by a family. For God's help in the construction without any problems. Mass offered by Sirisha. Thanksgiving Mass for the bright future of the children of Tharun and Manohar, and for God's blessings upon Father Benny YouTube channel programs offered by Madineni Bala Shori and Maria Rani and family. For the good health of Sirish and for God's blessings. Mass offered by the members of the family. For God's blessings upon Vinod and Sindhu. Mass offered by the members of the family. For God's blessings upon Vadlamuri, Anandarao and Rajamani on the occasion of the wedding anniversary. Mass offered by Rajamani and the family. Anandarao and Rajamani, congratulations to you. మీ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఇన్ని ఇయర్స్గా దేవుడు మిమ్మల్ని నడిపించే విధానాన్ని బట్టి థ్యాంక్స్ గివింగ్ ప్రార్థనలు చేసుకుంటూ రాబోయే సంవత్సరాలు మీరు ఆదర్శ దంపతులుగా మరణం వరకు కలిసిమెలిసి కూడి మాడి జీవించాలని ఈ పరిశుద్ధ బలి పూజలో స్పెషలీ మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. For the departed soul of M.L. Thomas, Mass offered by Divine Mercy team. For God's guidance and protection in the surgery of Naveen. Mass offered by Divine Mercy team. ప్రియబిడ్డలారా, మా కోర్ టీం మెంబర్ అయిన నవీన్ బైక్ నుంచి పడి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. నవీన్ గారి ఎడమ చేతికి ఒక ఆపరేషన్ ఈరోజు జరగబోతుంది. ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ ఆపరేషన్ విజయవంతంగా జరగాలని, త్వరగా ఆ అబ్బాయి కోలుకోవాలని ఈ పరిశుద్ధ బలి పూజలో మనం ప్రత్యేకంగా నవీన్ కోసం ప్రార్థిద్దాం. For the complete deliverance of all the addictions of a Sai, Mass offered by the members of the family. అలాగే ప్రియబిడ్డలారా, మీకు తెలుసు 4,000 కుటుంబాలు మా రోసరీ జపమాల గ్రూపులో ఉన్నారు. 24 గంటలు 24/7 వారు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఆ జపమాల గ్రూపులో ఉన్న కుటుంబాలను గుర్తించుకుంటూ ఆ గ్రూప్ మెంబర్స్ కోసం, గ్రూప్ అడ్మిన్ కోసం ఈ పరిశుద్ధ బలి పూజలో మనం ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థిద్దాం. ఓషా ఇండెసెసరీ మాస్ ఇంటెన్షన్స్. Thanksgiving Mass for the good health and for the bright future of children. Mass offered by Chandrakala and family. For the good health, for the bright future and for the spiritual growth of the children, and to get admission in the college to Pranita. Mass offered by Kata Arogyadvardhan and Sunita. For the good health and bright future of the children and for the peace and the unity in the family, and for the special intentions. Mass offered by Govala Balaswami and Vijaya Kumari. For the good job to younger son and for the family protection. Mass offered by Joseph Mary and Andrew Vincent. For the good job, for the financial blessings and for the brighter future of the children. Mass offered by Anita and Rajashekar. For the good health, for the complete healing of Lazar and for the brighter future of the children. Mass offered by
Boddu Sujata and Lazar and the family. For the family protection and for the brighter future of Arun and Tharun, Mass offered by Nimagada, Ravi and Bharati. For the good job, for the protection of the children, for the gift of the children to Sandhya, and for the good health and for the special intentions, Mass offered by Mannam, Raju and Jyoti. For the good job of Anand and for the marriage proposal to Rajkumar and Shanti Sri, and for the good health of all the family members, Mass offered by P. Kumar and Mary Devanamma. For the good health for the business development of a True Card Company. For the financial blessings and deliverance from all the black magics, Mass offered by S. Sujata and her family. For the good job, for the protection, for the financial blessings and for the good marriage proposal to Lata, Mass offered by Santaya and Annamma. For the good health, for the financial blessings and for God's blessings upon the family members, Mass offered by K. Jyoti and family. For the good health, for God's blessings, for the family protection and for the brighter future of children, Mass offered by Bhushanam and Josephine. For God's blessings upon the family and for the good health and the brighter future of the younger son, Mass offered by Tulavelli, Yeshudas and baby. For the safe delivery of puja and God's blessings in all the works under the family protection, Mass offered by Anil and Pooja. For the brighter future of Snitika and Sridevi and Nivisa and peace in the family, Mass offered by G. Jyoti. For the peace and unity in the family and for the brighter future of Madhupriya and Supriya, Mass offered by Golla, Joji Babu and Jyoti. For the abundant blessings upon the grandchildren and to speak fluently, Mass offered by Sabina and family. For the gift of the children, for good health and for the victory of the court case, Mass offered by Nabanita and family. For the good health and for God's protection for all the children, Mass offered by Arunita and family. For God's blessings in the family and for the special intentions, Mass offered by Tumma Joseph Reddy and family. For the good health and for the brighter future of the children, Mass offered by Francisca and family. For the good health and the brighter future of Edwin Joel and for the job protection, Mass offered by Balaraju and Archana. For the good health of Mary Elizabeth, Mass offered by Samal Solomon and family. For committed work, for God's blessings upon the house construction, Mass offered by Samal Solomon and Mary Elizabeth. For the family protection and blessings upon, Mass offered by K.K. Kumar and Velangani. For the brighter future of Swapna Preeti, Mass offered by K.K. Kumar and Velangani. Thanksgiving Mass for the good health and for the special intentions offered by Anthony and Rani. For the unity in the family of Prashant and for the deliverance from all the bondages, Mass offered by Roja, Pushpa and family. To get free seat in the engineering to R. Karthik and for the financial blessings, Mass offered by Devarani and sister and family. For the resolution of the family disputes between mother and the son, Mass offered by Devarani and family. For the departed souls of Addagatla Sushila, Bhim Shetty, Mariamma and Bhim Shetty Francis, Mass offered by B. Elizabeth and family. Thanksgiving Mass offered by Ravi, Albert and Annapurna. For the good health and for the family blessings upon Uday Kiran, Mass offered by Ravi, Albert and Annapurna. For all the departed souls, Mass offered by Annapurna and family. For the financial blessings and for the house constructions, Mass offered by Shantakumari and family. For the departed soul of Gali Arogyameri, Mass offered by Rani and family. For the good health, especially for the Sattvic, Mass offered by Rani and family.
for God's anointing upon Father Benny S. Vedi, Sister Banu, and the team of Divine Mercy Center, and for their journey in God's mission to Eluru, Mass offered by Goli Theodore and Josephine, for the victory of the land case, Mass offered by Thirumal Reddy, Anthony Mary and her family, for the good health and a thanksgiving Mass offered by P. Sundari and Kiran, for God's blessings upon the family, Mass offered by Chandravarapu Koteshwar Rao and Lakshmi and her family, Thanksgiving Mass offered by Chandravarapu Koteshwar Rao and Lakshmi and her family, for the departed soul of Chandravarapu Nagalakshmi, Mass offered by the members of the family, for the bright future of C.H. Nagadi, Mass offered by Lakshmi and her family, Thanksgiving Mass offered by C.H. Nagaratnam and family, for the departed soul of Yellappu Param Jyoti, John, Nani and Misamma, Mass offered by Yellappu Lakshmi and family, for the good health, for the peace and the unity in Yeshu Ratnam's family, Mass offered by Lakshmi, for the good health, the peace and unity in Nirmala's family, Mass offered by Lakshmi and her family, for the good health of Kolla Martha and Yeshu Babu, Mass offered by the members of the family, for the good health and for the good job protection of Yellappu Lakshmi, Mass offered by Yellappu Lakshmi and her family, for the good health specially for Sudhakar, and for the peace and unity in the family, Mass offered by Baltaraj and Bernadette, for God's blessings upon Father Ignatius and the bright future of Sakshi Preet, Mass offered by Jacinta and her family, Thanksgiving Mass for the good education to children and for the good health and for the business development, Mass offered by B. Josephine and her family, for the good job to Shashank and for the special intentions of Anusha and for the salvation of a Venkateshwar, Mass offered by Mary Arani and her family, Thanksgiving Mass and for God's blessings upon the family, Mass offered by Bhavani and her family, Thanksgiving Mass and for God's blessings upon the family, Mass offered by Sri Devi and her family, Thanksgiving Mass offered by Saroja and her family, for the bright future of the children and for God's blessings upon Prashanti, Mass offered by Prashanti and her family, for the good health to the husband and for God's blessings upon the family members, Mass offered by Josephine and her family, for God's blessings and for the good health and protection, Mass offered by Jojumma and her family, for the salvation, for the good health, protection and for the complete healing from all the health issues to Maheshwari, Mass offered by Maheshwari and her family, for the good marriage proposal to Abhilaksh Reddy and to get Canada visa to Ajay, Mass offered by Brigita and her family, for the good health to Anna Mary, Mass offered by Anna Mary and her family, for the good health and the healing to all the corona affected people and God's blessings upon them, Mass offered by Anna Mary and her family, for the salvation, for the good health and for all the blessings upon Suma family, Mass offered by Maheshwari and her family, for God's blessings upon sister training of Preeti and God's protection for the good health, Mass offered by Vimala and her family, for the good health of Spandana and Anil Kumar, Mass offered by Vijaya Nirmala and her family, for the business development of Sudeep and for God's protection and God's blessings upon the family, Mass offered by Vijaya Nirmala and her family, Thanksgiving Mass offered by Vijaya Lakshmi and her family, for the bright future of the children, for the good health and for God's blessings and for the financial blessings upon the family, Mass offered by Jolene Amma and her family, for the Thanksgiving Mass and for the good health and the recovery of corona patients, Mass offered by Koppaneti Suresh and Nirmala and family,
for God's blessings and for the good health, Mass offered by Silivamma and family. Thanksgiving Mass offered by Jyoti and family. Thanksgiving Mass offered by Elizabeth and Balreddy and family. For the bright future of the children and for the special intentions of the family, Mass offered by Pothu Reddy, Roman Reddy and Mariamma and family. Thanksgiving Mass offered for the bright future of Thomas and Caroline. Mass offered by Anthony. For the good health, protection and prosperity in all the family members, Mass offered by Anthony. For the good health to Arpita and Shobha, Mass offered by Vimala and family. Thanksgiving Mass offered by Vimala and family. Thanksgiving Mass offered by Vasanta and family. Thanksgiving Mass offered and for God's blessings upon Sarita and family. Thanksgiving Mass for the bright future of Abhinav and for the departed soul of Sri G. Prasad Rao. Mass offered by PMV Rani. For the business development and the bright future of the daughter, Mass offered by M. Vijaya Lakshmi. Thanksgiving Mass for good health and for God's blessings upon the family members, Mass offered by T. Fatima and family. Thanksgiving Mass and for the good health and God's blessings upon the family members, Mass offered by Vijaya Rani and family. For the financial blessings and for God's blessings upon the family members, offered by Vijaya Lakshmi and family. For the good health to all the family members of Rosalina, Saranya, and salvation to all the family members, Mass offered by Rosalina and family. For the good health, for God's blessings, protection, and for the brighter future of all the children, Mass offered by Usha and family. For the good marriage proposal to Anita and God's blessings upon the family, Mass offered by Anita. Thanksgiving Mass and God's blessings upon the family, Mass offered by Vasanta and family. For the bright future of the children, for the financial blessings and for the good health of all the family members, Mass offered by B. Suchata and Saliva family. For God's blessings, for the financial blessings and the bright future of the children, Mass offered by Chaitanya Vani. For the financial blessings and God's blessings upon the family, and for God's protection, Mass offered by Renuka and family. For the financial blessings and for the good health of the sister and God's protection, Mass offered by Sunita and family. For the financial blessings, for the unity in the family of the son, and for God's will in life for the children, Mass offered by Marthamma and family. Sandoshi Nadipisuna Pratana Group Intercessions. For the good health and spiritual growth of Ram Prasad, Mass offered by the members of the family. Thanksgiving Mass for the complete healing of Justin and Tao, Mass offered by Vijayaraj and family. Thanksgiving Mass offered by Giri Rajakumari and family. Thanksgiving Mass and for the speedy recovery of Pratyusha, Mass offered by Jairaj and family. For the departed soul of Pasala George, Mass offered by Arogyamma and Anthony Praveen Kumar. For the good health of Sean, Ria George and Anthony Praveen, Mass offered by Arogyamma and family. For the financial blessings and for God's blessings upon the whole family, Mass offered by Purnima. Thanksgiving Mass and for the special intentions offered by Rajashekar and family. Thanksgiving Mass for all the blessings received through the intercession of Mother Mary. Mass offered by Korna Joji Babu and Maria Ratnam. For the brighter future of the children and God's blessings upon the whole family, offered by Gattu Vinay Kumar and Malati and family. Thanksgiving Mass and for all the blessings received and for the departed soul of the family, offered by Madano Joseph and Anthony Mary. For the good health and God's blessings upon Father Benius Vidi, Sister Banu, and the entire team of Divine Mercy Center, Mass offered by Manchula and family. For the salvation of all people, Mass offered by Bhavyaja. Priya Sahudri Sahudalara,
మీరు పెట్టించిన సుదీర్ఘమైన ఇన్ని ఇంటెన్షన్స్ అన్నిటినీ ఈరోజు ఈ పరిశుద్ధ బలి పూజలో మనం కానుకగా అర్పించి ప్రత్యేకంగా మీ అందరి ఇంటెన్షన్స్ కోసము ఈ పరిశుద్ధ బలిని మనం కలిసి అర్పించుకుందాం. అలాగే మీరు వేలాది మంది ఆన్లైన్లో ఈ పూజ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతో మంది మీరు ఫోన్ చేస్తూ అంటూ ఉంటారు, ఫాదర్ గారండి మా ఒక రోజు మీ పూజతోనే ప్రారంభిస్తూ ఉంది. కొంతమంది ఏమో ఒకరోజు ఫాదర్ గారండి మీ పూజ చూడకపోతే మాకు ఆ రోజు అంతా పాడైపోయినట్టే అని అనిపిస్తుంది. మీరు ఎంతోమంది అంటూ ఉన్నారు, ఫాదర్ గారండి మేము ఈ కరోనా టైంలో మీ వాక్యం వలన, పూజ వలన, ఆరాధన వలన, వడకాల వల్ల మేము ఎంతో ఎదిగాం, ఎంతో బలపడ్డాం, మాకు తెలియని ఎన్నో కార్యాలు మేము నేర్చుకున్నాం. కొంతమంది ఇంకా ఇంట్రెస్ట్ని కొన్ని మాటలు చెప్పారు, మేము క్యాథలిక్స్ అయ్యి ఇన్ని సంవత్సరాల గుడికి వెళ్ళాము, ఇన్ని సంవత్సరాలు వాక్యాలు విన్నాం, కానీ ఈ ఒక్క సంవత్సరం మీ చెప్పిన వాక్యం మమ్మల్ని ఎంతో బలపరిచింది. ప్రియులారా, ఇవి అన్ని దేవుని కార్యం, దేవుని మహిమ కోసం జరగాలి. అందువలన మీ అందరి విన్నపాలను, మీ అందరి కోరికలను, ప్రార్థనలు రెండు చేతులు జోడించి మనసారా భక్తితో ఆ భగవంతుని వైపు మనం త్రిప్పి మన శరీర మన స్వాత్మలను ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి సిద్ధం చేసుకుంటూ భక్తితో విశ్వాసముతో ఈ పరిశుద్ధ బలిని మనం అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి పరీక్షించబడినప్పుడు రెండు రకాల ప్రభావాలు, మార్పులు వస్తాయి. ఒకటి, పరీక్షలో విశ్వాసం బలపడుతుంది. పరీక్ష వలన ఒక వ్యక్తి దృఢమైన దేవుని నమ్మకములో నిలబడతారు. పరీక్షించబడినప్పుడు దేవునిపై ఎక్కువగా ఆధారం కలుగుతుంది. ఇది ఒక పాజిటివ్ ప్రభావం. రెండో ప్రభావం ఏంటంటే, పరీక్షకు గురి అయినటువంటి వ్యక్తి విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుంది, దేవుని యందు నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది, ప్రార్థనలో కూడా విశ్వాసం లేకుండా పోయే అవకాశం ఉంటుంది, నిరాశ నిస్పృహలకి పడిపోయే అవకాశం కూడా ఉంది. ప్రియలారా, ఈ రెండు రకాల గ్రూపులలో మీరు ఎక్కడ ఉంటారు? మనం ఈరోజు ఏలియా ప్రవక్తను ఆధారముగా తీసుకుని పాత నిబంధనలో ఎంతో మంది ప్రవక్తలు ఉంటే ఆ ప్రవక్తలందరిలో శ్రేష్టమైనటువంటి, అది ముఖ్యమైనటువంటి ఒక ప్రవక్త ఏలియా ప్రవక్త. యేసు క్రీస్తు పరిచర్య కాలములో కూడా ఆయన తాబోరు కొండపై దివ్య రూపధారణం పొందినప్పుడు మోషే, ఏలియా ఆయనతో సంభాషించును అని మనం వాక్యములు చదువుతూ ఉన్నాం. అలా పాత నిబంధనలో, నూతన నిబంధనలో కూడా చాలా లోతైన ప్రభావం చేసినటువంటి ఏలియా ప్రవక్త జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం ఈ పరిశుద్ధ వాక్య పరిచర్యలో. బట్లా ఈ పరిశుద్ధ బలి పూజ మనం అర్పిస్తూ ఉండగా ఈ రెండు అంశాలను ఒక్కసారి మనసులో ధ్యానించుకోండి. నీవు పరీక్షించబడినప్పుడు, పరీక్షించబడిన వేళలో, అవసరాలలో నీకు నమ్మకం పెరిగిందా? విశ్వాసం బలపడినదా? దేవునిపై ఎక్కువ ఆధారపడుతూ ఉన్నావా? లేదా నీవు దూషించి, నిరాశపడి, ప్రార్థన వదిలిపెట్టి, గుడి వదిలిపెట్టి, సేవకులు వదిలిపెట్టి నీవు లోకానికి, డిసప్పాయింట్మెంట్కి పడిపోయి ఉన్నావా? రెండు చేతులు మీ గుండె మీద పెట్టి ఒక్కసారి మనస్సాక్షిని పరిశీలించు. పరీక్షించబడినప్పుడు దేవుని చిత్తం ఏంటో అని తెలుసుకోవటానికి ప్రయత్నించక, సాహసింపక, దేవుని చిత్తం ఏంటో అని తెలుసుకోవటానికి ప్రయత్నించక, దేవుని చిత్తం ఏంటో అని తెలుసుకోవటానికి ప్రయత్నించక, సాహసింపక, దేవుని చిత్తం ఏంటో అని తెలుసుకోవటానికి ప్రయత్నించక, సాహసింపక,
దేవుని దూషించి ఉంటే, దేవుని ప్రణాళికలపై అపనమ్మకం కలిగి ఉంటే, విశ్వాసాన్ని తృణీకరించి ఉంటే, ఆధ్యాత్మిక గృఢతనం కలిగి ఉంటే, దేవా నన్ను మన్నించు, నా స్వల్ప బుద్ధితో, నా చిన్న చిన్న ఆలోచనతో నీ మార్గాలు గ్రహించలేకపోయానయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడి అడుగు. ఈ పరిశుద్ధ బలి భోజన ద్వారా నా విశ్వాసాన్ని బలపరచండి. పరీక్షలలో, టెస్టులో నన్ను బలంగా నిలబెట్టండి ప్రభువా అని తన కృప కోసం ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములను, దోషములను, అవినీతిని మన్నించి కల్వరి రక్తముతో మనల్ని కడిగి శుద్ధి చేసి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయచూపండి. తండ్రి దేవా మాపై దయచూపండి. యేసు క్రీస్తు రాజా మాపై దయచూపండి. యేసు క్రీస్తు రాజా మాపై దయచూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయచూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయచూపండి. ప్రార్థించుదుము. దయాపరులైన ఓ సర్వేశ్వర, నీ సమక్షమున మనవి చేయిస్తున్న ఈ ప్రజల ప్రార్థనలను దయతో అంగీకరించండి. తద్వారా నిర్వహించవలసిన విషయములను వారు గ్రహించి వానిని తమ జీవితములో ఆచరించి పరీక్షించబడినప్పుడు విశ్వాసములో నిన్ను మాత్రము అంటిపెట్టుకుని జీవించే కృపను వీరికి ప్రసాదించండి. మీతోన పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు ఉన్నాము. ఆమేన్. మొదటి పఠనము ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 5వ వచనము నుండి 9వ వచనం వరకు. సకల జనుల నుండి నీవు ఇజ్రాయేలుల్ని ఎన్నుకొంటివని, సకల జాతుల మూల పురుషుల నుండి మా పితరులనే నీ జనముగా స్వీకరించితివని, నీవు చేసిన ప్రమాణములెల్లా నిలబెట్టుకుంటివని చిన్ననాడే మా వారు నాకు వినిపించిరి. కానీ మా ప్రజలు నీకు ద్రోహము చేసి అన్యజాతి దైవములను కొలవగా నీవు మమ్మ జాతులకు బానిసలుగా చేసితివి. ప్రభు, నీ శిక్ష సముచితముగానే ఉన్నది. కానీ మా శత్రువులు మా దీన దాస్యము వలన సంతృప్తి చెందరైరి. వారు నీ నిర్ణయములను రద్దు చేతమని, నిన్ను స్తుతించు మా నోళ్లు మూయింతుమని, మహిమోన్నతమైన నీ దేవాలయమును బలిపీఠమును నిర్మూలింతుమని తాము కొలుచు దైవములకు బస చేసిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. Gama pasa, gama pare, sarila.
ఏలిన వారు మీతోనూ ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుండి 6 వరకు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పాలద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చెను. దేవుని రాజ్యము ప్రకటించుటకును, రోగులను స్వస్థతపరచుటకును వారిని పంపెను. మీరు ప్రయాణము చేయునప్పుడు ఊత కర్రను కానీ, సంచిని కానీ, రొట్టెను కానీ, ధనమును కానీ, 2 అంగీలను కానీ తీసుకొని పోరాదు. మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగి పోవు వరకు అచ్చటనే ఉండు. ఎవరి మిమ్ము ఆహ్వానింపరో వారి తిరస్కార భావమునకు సూచకముగా మీ పాదధూళిని అచ్చట విదిలించి పొండు అని యేసు వారికి ఉపదేశించెను. అంతటా వారు వెళ్ళి గ్రామ గ్రామమున సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు అచ్చట పర్యటింపసాగిరి. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబట్లారా, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము మనం ఆలగిస్తూ ఉన్నాం. నీ బుద్ధిని, నీ ఆలోచనలను, మన మానవ సంబంధమైన అన్నిటినీ ఆ ప్రభువుకు సమర్పించుకొని ఆత్మ నడిపింపు కోసం కాసేపు ప్రార్థన చేయండి. నా పరిస్థితిలో మాట్లాడండి దేవా అని ప్రే చేయండి. నీ హస్తం మాపై ఉంచి నీ ప్రణాళిక ప్రకారమే మమ్మల్ని నడిపించండి దేవా అని ప్రార్థన చేయండి. నా సమస్యలకి జవాబు నాకు దయచేయండి ప్రభువా. మమ్మ విశ్వాసములో బలపరచండి ప్రభువా. ఆమేన్. ఈ వాక్యం వింటూ ఉండగా ఆత్మ ప్రేరణ నాకు దయచేయండి యేసయ్యా అని మీరు ప్రార్థన చేయండి. సకల దూతలారా, పునీతులారా మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. వాక్యం బోధించడానికి పరిశుద్ధాత్మదేవి నాకు సహాయం చేయండి. ఏ సందేశం మీ బిడ్డలకి అవసరమో అదే బోధించడానికి, ఆత్మ ప్రేరణను బట్టి సంసారించటానికి, మాట్లాడటానికి నా నాలుగును పెదవులను ప్రభువా నీ చేతుల ఒక ఆయుధముగా నీ వినియోగించుకోమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అమ్మా మరియ తల్లి మీ బిడ్డలను మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయనందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ఎన్నో రకరకాల కష్ట నష్టాలకి గురి ఉన్నారు. ఉద్యోగాలు పోయాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాము. ఒకవేళ బహుశా మీ ఇంట్లో ఎవరైనా కరోనా మహమ్మారి వచ్చి చనిపోయి ఉండవచ్చు. లేదా ఈ వాక్యం వింటున్న కొన్ని కుటుంబాలలో కొంతమందికి కరోనా వచ్చి మీ దాని నుంచి చికిత్స వలన బయటపడ్డారేమో. మీ పిల్లలకి గత 1 సంవత్సరంగా స్కూలు లేదు, కాలేజీ లేదు, క్లాసెస్ లేవు. కొంతమంది కుటుంబాలలో పిల్లల వివాహమే ఆగిపోయింది.
ఎక్కడ కూడా పని లేదు, ఉద్యోగం లేదు, సరుకులు కూడా లేని ఒక పరిస్థితి మనకు వచ్చింది. అనగా తినటానికి తిండి కూడా కరువు ఉన్నటువంటి ఒక సమయం మనకు వచ్చింది. ప్రియపడ్డారా, ఈ వాక్యం వింటున్న మీరు బహుశా నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇన్ని ప్రాబ్లమ్స్లో కొన్ని అయినా మీరు ఫేస్ చేసి ఉండవచ్చు. మీరందరూ ఏమి ఎదురు చూస్తూ ఉన్నారు? నేను ఇన్ని కష్ట నష్టాలకి నేను గురి అయ్యాను, ఇన్ని బాధలకి నేను గురి అయ్యాను, నేను చాలా వరకు పోగొట్టుకున్నాను. కనీసం ఈ 2021 సంవత్సరంలో దేవుడు నన్ను దీవిస్తాడు, నాకు అన్నీ కలిసి వస్తాయి, నేను ఎదుగుతా, నేను బలపడతా అని మీరు ఎంతో ఎదురు చూస్తూ ఉండవచ్చు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనం అనుకున్నట్లు తప్పక జరుగును అని మనకెవరికి నమ్మకం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది కొన్ని ప్రిడిక్షన్ చెప్తూ ఉన్నారు. కరోనా మళ్ళా వస్తుందని, కరోనా కాదు, కరోనా కంటే ఘోరమైనటువంటి ఇంకొక మహమ్మారి వస్తుందని అంటున్నారు. కొంతమంది ప్రవచనములో సూర్యుడు భూమికి దగ్గరికి వచ్చేస్తాడు, ఆ ఉగ్ర తాపములో తట్టుకోలేక మొత్తం మంట మంట మంట, వేడి వేడిలో మనుషులు కరిగి నశించిపోతారని, ఇలా కొన్ని ప్రవచనాలు కూడా మనం వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ అన్నిటి మధ్యలో ఒక క్రైస్తవ బిడ్డ సహనము కానీ, వేదన కానీ, కరువు కానీ, బాధలు కానీ, పలు విధములైనటువంటి ఇబ్బందులు, పరీక్షలను మనము బైబిల్ని ఆధారం చేసుకుని ఎలా మనం తీసుకోవాలి, ఎలా మనం సిద్ధపడాలి అన్న అంశాన్ని మనము ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. నేను ఈ వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉండగా స్టార్టింగ్లో బిడ్డలారా నేను ఒక వాక్యం మీ ముందు చదవాలనుకున్నాను. అదేంటంటే, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 8వ వచనములో ఒక చక్కటి ఒక మాట ఉంది. ఇది చదవటం మాత్రం కాదు ప్రియబిడ్డలారా, దాన్ని మనం ధ్యానించాలి. దీన్ని మనం ఒక విశ్వాసానికి ఆధారంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ మాట పలికేవాడు దేవుడే. యేసుక్రీస్తు తర్వాత దేవుని ఆత్మ వలన బలంగా నడిపించిన ఆయనకి ప్రియమైన ఒక శిష్యుడు పునీత పౌలు గారు. ఆయన కొరింథీయుల ప్రజలకు రాసిన 2వ లేఖలో 9వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం విందాం ప్రియబిడ్డలారా. మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. దేవుడు మీకు ఇయ్యగలడు. ఒక్క నిమిషం ఆగండి, చదువుతో ఈ మాట వినండి. మీ అందరికీ అక్కర్లు ఉన్నాయి, మీ అందరికీ అవసరాలు కూడా ఉన్నాయి. ఎకనామికల్ లాంగ్వేజ్లో ఒక సెంటెన్స్ ఉంది, డిమాండ్ ఇస్ మోర్, సప్లై ఈస్ లెస్ అంటారు. అనగా అందరికీ కోరికలు ఎక్కువ ఉన్నాయి, అందరికీ అవసరాలు ఎక్కువ ఉన్నాయి, కానీ కరువు ఉంది. సరిపోతున్నటువంటి వస్తువులు, సామగ్రిలు లేవు. ఇప్పుడు వాక్యం ఏమంటుంది? నీవు కోరుకున్న దానికంటే, నీకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఇవ్వగలిగే సామర్థ్యుడు మన దేవుడు. మళ్ళా విందామా వాక్యం? మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. ప్రియబిడ్డలారా, నీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు అని పునీత పౌలు గారు చక్కగా మనకు రాసి పడుతూ ఉన్నాడు. ఇది మొదటి భాగం.
రెండో భాగం ఏంటమ్మా? కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే కాక, అవసరమైనంత మీరు కలిగి ఉండటం మాత్రం కాక, ప్రతి ఉచితమైన కార్యములకి అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇక్కడ రెండు ముఖ్యమైన మాటలు ఉన్నాయి. అవసరమైనవి అన్నీ మీరు కలిగి ఉండటం, ఇది ఒకటి. రెండోది ఏంటంటే, అన్ని అవసరములలో అక్కర్లో ఉన్న వారికి కూడా మీరు సహాయం అందించేలాగున, వారికి కూడా మీరు పెట్టేలాగున మీకు అన్ని విధములైన సమృద్ధి నీకు ఇవ్వగలిగే దేవుడు అని అర్థం ప్రియబిడ్డలారా. సో ఈ వాక్యం ఏంటూ ఉండగా మీ మనసులో ఈ ఒక్క వాక్కు, ఈ ఒక్క అంశం గట్టిగా ఒక మూలాధారంగా మీలో నిలబడాలి. ఒకటి, నా దేవుని దగ్గర సమృద్ధి ఉంది, దీవెనల ఘోషాకారం ఆయన దగ్గర ఉంది, ఆయన శ్రీమంతుడు, భూమి ఆకాశాన్ని సృష్టించే దేవుడు నా దేవుడు అని ఒక విశ్వాసం. ఇది నంబర్ 1. నంబర్ 2, నా అక్కర్లలో నాకు అవసరమైన దానికంటే ఎక్కువగా నా దేవుడు నాకు ఇయ్యగలడు. ఆ సామర్థ్యం ఆయనకుంది, ఆ శక్తి ఆయనకుంది, ఆ సోమత ఆయనకు ఉంటుంది. ఇది రెండవది. మూడవదిగా, నాలాగా అక్కర్లో ఉన్నవాళ్ళు నా చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. సహాయ హస్తం నా ముందు చాచేవాళ్ళు ఉంటారు, నా హెల్ప్ అడిగేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ అక్కర్లో కూడా సహాయం చేసేలాగున, అందించేలాగున నాకు సమృద్ధి, నాకు అభివృద్ధి, ఎదుగుదల నా దేవుడు నాకు ప్రసాదించగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఒక దేవుణ్ణే నేను నమ్ముతూ ఉన్నాను అని ఒక విశ్వాసం దృఢంగా ఈరోజు నీ మనస్సులో ఈ వాక్యము కలిగించాలి. కానీ మీరు అనుకుంటారు, సరే ఇంత పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి కదా, మరి ఎందుకు నా అవసరాలు తీరటం లేదు? ఎందుకు నా అక్కర్లు సరిగా తీరటం లేదు? ఎందుకు నాకు సమస్యలు, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి? నా ప్రార్థనలన్నీ వృధా పోయాయి అని అంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళాను. నేను ఎందుకు ఇంటికి వెళ్ళానంటే, ఆ ఇంటి యజమానుడు నాకు దగ్గర స్నేహితుడు, ధనవంతుడు, చాలా ఆస్తిపాస్తులు కలిగి ఉన్నవాడే. కానీ తన భార్య కోవిడ్ వలన చనిపోయింది. ఆయనకి ప్రాణం ఆమె అంటే. దాదాపు 60-65 వయసు ఉంది. ఆ వయసులో కూడా కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళలాగా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా అంత దగ్గరే వారు ఉంటారు. కలిసే వెళ్తారు, కలిసే వస్తారు, కలిసే ఉంటారు. ఎప్పుడు కూడా దగ్గర కూర్చున్నారు ఇంట్లో కూడా. అంత మంచి ప్రేమ ఆ ఇద్దరి మధ్యలో. నేను అలాంటి ఒక దంపతులను నా లైఫ్లో చూడలేదు. ఎందుకంటే 60-65 వయసులో కూడా అంత దగ్గర ప్రేమ భార్య భర్త ఇద్దరి మధ్యలో. ఆయన అంటున్నాడు, నేను ఒక్కరోజు కూడా నా భార్యని వీడి ఉండలేదు అన్నాడు ఆయన. నేను ఒక ఉదాహరణ చెప్తా. మీరు అనుకున్నారు ఈయనండి పిచ్చోడా అనుకుంటారు మీరు. ఉదాహరణ ఏంటంటే ప్రియబిడ్డలారా, ఆయన ఢిల్లీలో, మన భారతదేశ క్యాపిటల్లో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నాడు. ఓకే,
ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన ఇల్లు హైదరాబాద్, భార్య ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో ఉంటుంది. ఈయన ఇక్కడి నుంచి పొద్దున్న ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళి ఆఫీసులో, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసులో పనిచేసి ఆఫీస్ డ్యూటీ అయిన తర్వాత సాయంకాలం మళ్ళా ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కు వచ్చి తన భార్యతో ఉండేవాడు. ఇలా రోజు అప్ అండ్ డౌన్ ఫ్లైట్కి వెళ్ళేవాడు. ఎందుకు? భార్యని ఒక్క రాత్రి కూడా విడిచిపెట్టి ఉండలేక. నేను ఫస్ట్ అనుకున్నాను, ఈయనని పిచ్చివాడా, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో వరకు పని చేస్తూ రోజు అప్ అండ్ డౌన్, ఒక రాత్రి పడుకోవటానికి మాత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి మళ్ళా వెళ్ళిపోవటానికి. కానీ నాకు తర్వాత అర్థమైంది, ఆయన భార్యని ఆయన అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. 66, 67 వయసు ప్రాయం కలిగిన తన భార్య ఈ 2-3 వారాల క్రితం, 3 వారాలు కాదని, కోవిడ్ వలన చనిపోయింది. ఆయన అంటున్నాడు, నా ప్రపంచం నా భార్య, నా ఊపిరి నా భార్య, నా లైఫ్ అంతా ఆమె కోసమే. ఆమె కోసం నేను ప్రభు సన్నిధిలో బాగా ప్రే చేశాను. యేసయ్యా 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 అంటూ నేను ఆమె ప్రాణం కోసం బాగా ప్రే చేశాను. కానీ నా భార్య చనిపోయింది. నాకింక దేవుడు వద్దు, నాకింక యేసయ్య వద్దు, నాకింక చర్చ్ వద్దు, నాకింక ఫాదర్ వద్దు అంటున్నారు ఆయన. పాపం, నాకు టైం దొరకలేదు. తర్వాత నేను ఆయన ఇంటికి వెళ్తే ప్రియులరా, పాపం ఒక చిన్న పిల్లవాడిలాగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఏడుస్తూ ఇంకా మొత్తం లైఫ్ అంతా పోయినట్లు ఆయన అంటున్నాడు, నా భార్య చనిపోయేటప్పుడు ఆమెతో పాటు నేను కూడా చనిపోవాలని, ఆత్మహత్య చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. కానీ ఎందుకో నాకు ఆ రోజు చచ్చిపోబుద్ధి కాలేదు. నేను ఎక్కువ రోజులు ఇంకా ఉంటానని ఫాదర్ అన్నాడు. నాకెందుకు నవ్వు వచ్చిందంటే ఆయన ఒక మాట అన్నాడు, నా భార్య ఒక చీమ కొట్టిందంటే ఆ చీమని పట్టుకొని చంపేవన్నాడు నేనంట. ఆయన అంటున్నాడు, ఒకసారి ఆలోచించుకోండి, నా భార్యని ఒక చీమ కొట్టిందంటే ఆ చీమని పట్టుకుని నా భార్య నీవు కొట్టావా అని చెప్పి ఆ చీమని చంపేసేవాడంట. అంత ప్రేమ. నేను మొన్న ఆయన దగ్గర దాదాపు 2 గంటలు కూర్చున్నాను, ఆయనతో మాట్లాడాను, ప్రే చేశాను, వచ్చాను. ప్రియులారా, ఆయన అప్పుడు అంటే ఏడుస్తూ చెప్పిన ఒక మాట ఏంటంటే, నేను నా భార్య కోసం ఇన్ని రోజులు చేసే ప్రార్థన అంతా వేస్ట్ అయింది అని అంటున్నాడు. నేను ఎన్ని సంవత్సరాలుగా దేవుని నమ్ముకున్నాను, అది మొత్తం వేస్ట్ అయింది. నేను బాగా నమ్ముకున్నాను దేవుణ్ణి, ఆ నమ్మకం మొత్తం పోయింది. చివరికి ఏమంటున్నాడు, నాకు ఇంకా చర్చ్ వద్దు, నాకు దేవుడు వద్దు, నాకెవరు వద్దు, నేను కూడా చచ్చిపోతా. కోట్లు విలువ ఉన్న ఒక ఇంటి యజమాని మాట్లాడుతున్న మాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇలాంటి చిన్న పెద్ద ఇబ్బందులో, బాధలో, సమస్యలో ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితిని మనం ఎలా అర్థం చేసుకుంటాం? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేను మీ ముందు పాత నిబంధనలో అతి శ్రేష్టమైన ఒక ప్రవక్త, ప్రవక్తలందరిలో చాలా బలంగా అభిషేకం పొందినవాడు, చనిపోకుండా
అగ్నిరథముతో గుర్రాలతో దేవుడు పై ఆకాశానికి తీసుకుని పోయినవాడు. ప్రార్థన చేయగానే పై ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలి వస్తువులను దహింపచేసే శక్తి గలవాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆ మనిషి పేరు ఏలియా. ఏలియా ప్రవక్త జీవితము ప్రారంభమైన నుండి ప్రియబిడ్డలారా చాలా బాగుందంటే సడన్గా ఆయన ఒకరోజు ఆహాబు, జెజబెల్ రాణి రాజుల ముందు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆ రాజుని రాణిని ఛాలెంజ్ చేసే వరకు, సవాలు చేసే వరకు ఏలియా ప్రవక్త జీవితంలో పెద్ద కష్ట నష్టాలు ఆయనకి రాలేదు. ఎప్పుడైతే ఆయన సవాలు చేశాడో, ఎప్పుడైతే ఆయన దేవునికి సాక్షిగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నాడో, ఆ దేవునిపై మాత్రం ఆధారపడి వేరే ఎవరిని లెక్క చేయకుండా, ఆహాబు రాజుని లెక్క చేయలేదు, జెజబెల్ రాణిని లెక్క చేయలేదు, దేశాన్ని లెక్క చేయలేదు, నా సర్వస్వం దేవుడని ఆయనపై మాత్రం ఆధారపడిన ఒక మనిషి ఏలియా ప్రవక్త. ప్రియబిడ్డలారా, ఆయన జీవితంలో ఎప్పుడైతే కరువు కాలం ఇజ్రాయిల్లో ప్రారంభించినదో, దేవుడు ఆయనకిచ్చిన మాటను, ఆయన ఎక్కడికి పంపించాడో, ఆ జీవితంలో ఏం జరిగిందో అని నేను చిన్నగా 2-3 అంశాలతో మీతో పంచుకుంటాం. ఓకే, ప్రియబిడ్డలారా, తీసుకుంటామా? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం తీసుకుంటాం బిడ్డలారా. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో మనము 2-3 వచనాలు చదివితే, అక్కడ కరువు కాలము దాపురించినప్పుడు ఇజ్రాయెల్ దేశమంతా ఏలియా ప్రవక్త పలికినట్లుగా, నేనింక చెప్పే వరకు నేను కొలిచే నా దేవుడైన తోడు ఈ దేశములో మంచు గాని వాన గాని కురియదు అని ఆ దేవుని సాక్షిగా నిలబెట్టి ఆయన పలికిన ఒక మాట. అలా కరువు కాలం వ్యాపించినప్పుడు ఈ మనిషిని పోషించటానికి, ఈ మనిషిని కాపాడుకోవటానికి, ఈ మనిషి అక్కర్లు తీర్చటానికి దేవుడు ఏర్పరచిన 2 పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల గురించి మనం వింటూ ఉన్నాం. 2-3 వచనాలు విందామా? ప్రభువాని ఏలియాతో, నీవిచ్చటండి వెళ్ళి తూర్పు దిక్కుగా పోయి యోదానునకు తూర్పున నున్న కేరీతు వాగు వద్ద దాగుకొనుము. నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో, యోర్దానుకు తూర్పు దిక్కున ఉన్నటువంటి కెరేబు వాగు దగ్గర నీవు దాగి ఉండు అని చెప్పి దేవుడు ఏలియాని పంపిస్తూ ఉన్నాడు. పంపించినప్పుడు 2 మాటలు చెప్పారు. ఇంకా నీవు ఆ వాగులో నీళ్లు త్రాగుము. నీవు ఆ వాగులో ఉన్న నీళ్లు తాగి బతకాలి అంటే త్రాగటానికి నీళ్లు ఇచ్చాడు. ఇంకా నా ఆజ్ఞ ప్రకారంగా కాకులు నీకు భోజనం కొనివచ్చును. దేవుడు ఈ ప్రవక్తకి ఏర్పరిచే 2 మార్గాలే. ఏంటి? ఆయన అక్కర్లు తీర్చటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగులో ఉన్న నీళ్లు నువ్వు తాగు, తినటానికి నీకు రొట్టె, నీకు మాంసం, ఇదిగో నేను కాకిని పంపించి నీకు అందిస్తా. బాగుంది కదా దేవుని ఏర్పాటు పద్ధతులు. ప్రియబిడ్డలారా, ఈ మనిషి దేవునిపై ఆధారపడ్డాడు, వెళ్ళిపోయాడు. యోర్దాను నదికి తూర్పు ఉన్నటువంటి ఆ వాగు దగ్గరికి వెళ్ళి ఆయన హాయిగా ఈ నీళ్లు తాగి, ఈ కాకులు తీసుకువచ్చే రొట్టెను మాంసం తిని ఏలియా హాయిగా బతికాడు. ఇప్పటి వరకు ఓకే. కానీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది ప్రియబిడ్డలారా. మనం కింద చదివితే ప్రియబిడ్డలారా, చదువుతామా? 6-7 వింటామా? ప్రతిదినము ఉదయం సాయంకాలములందు కాకులు అతనికి అన్నమును మాంసమును కొనివచ్చెను. ప్రియబిడ్డలారా, ప్రతిదినము ఉదయం సాయంకాలం కాకులు అతనికి అన్నము మాంసము కొనివచ్చును. అతడు ఏటిలోని నీళ్లు త్రాగుచుండెను. కాని
వాన లేనందున కొంతకాలమైన పిదప్ప ఆ ఏరు కూడా వట్టిపోయెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇప్పుడు ఏమైంది? ఈ ఏరు ఎండాకాలం వలన, వాన లేనందువలన అది ఎండిపోయింది. తాగటానికి పాపం ఈ ముసలాయనకి నీళ్ళు లేదు. ఏరు ఎండిపోయినందువలన కాకిలు కూడా రావటం లేదు. ఇప్పుడు మాంసం లేదు, అన్నం లేదు, నీళ్లు కూడా లేదు. ఈ మనిషి వెనక్కి కదా, అరే నేను దేవుని నమ్ముకున్నాను, నేనే వెళ్ళి దేవుని మాట ప్రకారము ఆహాబు రాజుని, జెజబెల్ రాణిని నేను సవాల్ చేశాను, నన్ను దేవుడే పంపించాడు ఈ వాగు దగ్గరికి, మరి ఎందుకు ఈ వాగు ఎండిపోయింది? ఎందుకో కాకులు ఆగిపోయాయి, నాకు రావటం లేదు అని ఈ మనిషి అనుకోవచ్చు కదా. ప్రియులరా, వాగు ఎండిపోయింది, కాకులు ఆగిపోయాయి. అప్పుడు దేవుడు అతన్ని ఇంకొక దగ్గరికి పంపించాడు. ఆ వచనం ఉంటుంది 8, 9, 2 వచనాలు విందామా? ప్రభువాని ఏలియాతో, నీవు సిద్దోను చెంతనున్న సారెఫెత్తు పట్టణముకు వెళ్ళి, నువ్వు సీదోను దగ్గర ఉన్నటువంటి సారెఫాతు పట్టణం దగ్గరికి వెళ్ళి అక్కడ నివసింపుము. నువ్వు అక్కడ నివసించు. ముందుకు, అచ్చట కాపురముండు ఒక విధవ నీకు భోజనం పెట్టవలసిందిగా ఆజ్ఞాపించి తిని అని చెప్పెను. ఇదిగో ఇప్పుడు రెండవ ఏర్పాటు. ఒక విధంతు అక్కడ ఉంది. ఆ విధవ నీకు భోజనం పెట్టి నిన్ను చూసుకుంటారు, నేను దానికి ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి ఇక్కడి నుంచి అతన్ని సారెఫాతు పట్టణానికి పంపించాడు దేవుడు. సరే, ఏలియా అక్కడికి వెళ్ళాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ కథ, ఈ సంఘటన మీకు తెలిసి ఉండవచ్చు. ఏలియా అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె పుల్లలు ఏరుకుంటుంది. ఏలియా ఏమంటున్నాడు? అమ్మా, నాకు ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొస్తావని అడిగాడు. మంచినీళ్ళు తీసుకురావడానికి ఆమె అటు తిరిగినప్పుడు నీళ్లతో పాటు ఒక రొట్టె కూడా తీసుకురండి అమ్మా అన్నాడు. ప్రియులు, అక్కడ ఆ సంఘటనలో ఏముందంటే ఆమె ఏమంటుంది? అయ్యా, ఇక్కడ నా దగ్గర తినటానికి ఏమీ లేదు, ఈ ఎండ వలన, ఈ కరువు వలన మా ఇంట్లో కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది, దానితో రొట్టెలు చేసి నేను నా బాబు ఇద్దరం తిని చచ్చిపోదామని నిర్ణయం తీసుకుంటే నువ్వు వచ్చి అడుగుతున్నావా రొట్టె తీసుకురమ్మని? కానీ ఏలి ఏమన్నాడు? నువ్వు మొదటిగా 2 రొట్టెలు చేసుకుని నాకు తీసుకురా, నేను ఒక ప్రవక్త అని అతను తనను తాను ఆ స్త్రీకి తెలియపరిచాడు. ప్రియమిత్రులారా, ఆమె ఏలియా ప్రవక్త మాట ప్రకారము రొట్టెను, నీటిని తీసుకొచ్చింది. వెరీ గుడ్. అప్పుడు ఏలియా ప్రవక్త, ప్రియమిత్రులారా, ఆ రొట్టెను తిని ఆ నీళ్లు తాగి ఆమెకి ఒక ఆశీర్వాద వచనం పలికాడు. అదేంటంటే ఆ వచనం ఉంటుంది బిళ్ళారా, 14వ వచనం చదువుతాం ఒకసారి. అదే అధ్యాయంలో 14వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఇజ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. యావే నేలపై వాన కురియించు వరకు, యావే నేలపై వాన కురిపించినంత వరకు కుండలోని పిండి గాని పిడతలోని నూనె కాని, పిడతలో ఉన్న నూనె కాని తరిగిపోవు అని ఆయన మాట ఇచ్చాడు. ప్రియమిత్రులారా, అద్భుతం. అదేంటంటే ఆ కుండలో ఉన్న పిండి కానీ నూనె కానీ ఏది కూడా అయిపోలేదు, అది తరిగిపోలేదు. ఈ విధవరాలు, ఆమె కుమారుడు ఏలియా ప్రవక్త ముగ్గురు కలిసి ఆ ఇంట్లో కలిసి నివసిస్తూ ప్రియమిత్రులారా హాయిగా తిని త్రాగి వారు ఈ కరువు కాలాన్ని గడిపారు. సరే, ఇప్పటి వరకు ఓకే. తర్వాత ఇంకొక ప్రమాదం జరుగుతుంది ప్రియమిత్రులారా. అదేంటంటే మనము 17, 18, 2 వచనం చదివితే ఆ వితంతువులకు ఉన్నటువంటి ఏకైక కుమారుడు చచ్చిపోయాడు.
ఈ వాక్యం ఎంతమ్మా? 17, 18 వచనాలు. తరువాత కొంతకాలంనకు ఆ విధవ పుత్రునకు జబ్బు చేసెను. ఆ వ్యాధి నానాటికి ప్రబలము కాగా బిడ్డడు చనిపోయెను. ఒక చిన్న ఏదో ఒక జబ్బు పడి నానాటికి పెరుగుతూ వచ్చి ఆ బిడ్డ చచ్చిపోయాడు. ఇంకా ముందుకు. ఆమె అతనితో, అయ్యా, నీవు దైవభక్తుడవై ఉండి కూడా నాకు ఈ అపకారం చేస్తివేమి? నీవు నా పాపమును దేవునికి జ్ఞాపిక తెచ్చి నా కుమారునికి చావు తెచ్చిపెట్టితివి కదా అని నిష్ఠారం వాక్యములు పలికెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇప్పుడు ఏలియా మనస్తత్వం ఒక్కసారి అనుకోండి. ఈ కరువు కాలములో ఏ విధవ అయితే తనకి రొట్టె చేసి పెట్టిందో, నీళ్లు ఇచ్చిందో, ఉండటానికి ఒక వసతి ఏర్పాటు చేసిందో, ఆమె కుమారుడు చచ్చిపోతే ఇరుగబొరుగు వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ విధవ కూడా ఏమనుకుంటుంది? ఈ ఎదవ నాకు ఇంటికి వచ్చాడు, ఈ ప్రవక్త అంటున్నాడు, దేవుని సేవకుడు అంటున్నాడు, చూడు వారి ఇంటికి రాగానే నాకు ఇంత బాధ కలిగింది, నా కుమారుడు చచ్చిపోయాడు అని. ప్రియులరా, ఎందుకు నాకింత బాధ పెట్టావు నువ్వు, నేను ఏం చేశానని ఆ వితంతువులు. ఎందుకు ప్రియులరా, మీకు ఒక విషయం తెలుసు, భర్త చచ్చిపోయిన తర్వాత భార్యని వితంతువు లేదా విధవరాలు అంటారు. అనగా ఏక ఆశ్రయము పోయింది. భర్త ఉంటేనే భార్యకి తోడు, భార్యకి బలం, భార్యకి ఆనందం, సంతోషం. సంసార జీవితం యొక్క ఆనందం అంటే అది. ఆ ఆశ్రయము పోయింది. రెండోది ఏంటి? ఆమె ఎవరి కోసం బతుకుతూ ఉంది? తన కుమారుని కోసం బతుకుతూ ఉంది. ఎందుకంటే వితంతువులకి ప్రియబిడ్డలారా, వారి పిల్లలంటే అంత ప్రాణం. ఆ ఏకైక ఆశ్రయమైన కుమారుడు కూడా చచ్చిపోతూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త నిస్సహాయ అవస్థలో చూస్తూ ఉన్నాడు. ఒక నిమిషం ఆలోచించుకోండి. వాగు ఎండిపోయింది, కాకిలు ఆగిపోయాయి, ఇప్పుడు ఇదిగో ఈ ఇంట్లో కూడా నాకు ఇబ్బందులు వచ్చింది. ఏలియా అమ్మా నీ కుమారుని నాకి. ఒక పలుకుతోంది. ఏలియా ప్రవక్త ఆ కుమారుని తీసుకుని పై గదికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ఆ కుమారుని కోసము ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ వాక్యములు ఏముందంటే 21వ వచనములో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నట్టు చదువుతున్నాం. 21వ వచనములో విందామమ్మా. అంతటా ప్రవక్త బాలుని మృతుదేహంపై 3 సార్లు బోర్లకిల పడుండి, ప్రభు ఈ బాలునికి ప్రాణమును మరలా వచ్చునుగాక అని ప్రార్థించెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, బైబిల్లో 3 అనే సంఖ్య ఇది కరెక్ట్గా 3 కాదు. 3, 7 ఇలాంటి కొన్ని సంఖ్యలు బైబిల్లో ఉన్నాయి ప్రియబిడ్డలారా. ఈ సంఖ్య కేవలం ఏలియా ప్రవక్త 3 సార్లు మాత్రమే ప్రార్థించాడు అని కాదు. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో 3 సార్లు వెళ్ళి ప్రార్థించినట్లు ఉంటుంది. అంటే 3 సార్లు మాత్రమే ప్రార్థించాడు అని కాదు. ఈ 3 అనే సంఖ్య ప్రియబిడ్డలారా తరచుగా చేస్తున్నట్టు ఒక ప్రార్థనకు సూచన అన్నమాట. అంటే ఒక్కసారి ప్రార్థన చేశాడు ఏలియా, కుమారునికి ప్రాణం రాలేదు. మళ్ళా ప్రే చేశాడు, ప్రాణం రాలేదు. మళ్ళా ప్రే చేశాడు, ప్రాణం రాలేదు. ప్రియబిడ్డలారా, మీరు ఒక విషయం గమనించాలి. ఎంత విశ్వాసం ఏలియాకు ఉంటేనే, ఎంత తీవ్రంగా ప్రార్థన చేస్తేనే, ఎంతగా దేవునిపై ఆధారపడి, అంటే ఒక వితంతు ఇంటికి వచ్చినప్పుడు ఆమె కుమారుడు చచ్చిపోయే పరిస్థితిలో ఒక మనిషిగా ఏలియా ఎంతగా బాధకి గురి ఉండవచ్చు, నిస్సహాయ అవస్థలో ఉండవచ్చు. అనగా ఈ కుమారునిపై ప్రాణం తిరిగి వచ్చే వరకు ఏలియా ప్రియబిడ్డలారా ప్రార్థించును అని అర్థం. ఇక్కడ బైబిల్లో 3 అని రాయబడి ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. కానీ అది 3 సార్లు కాదు.
తరచుగా ఏలియా కుమారుని కోసం చేసిన ప్రార్థన, ఆ కుమారుని మీద పడుకొని, ఆ కుమారుని మీద పడి ఏలియా ప్రార్థించును. అంత తీవ్రంగా దేవునిపై ఆధారపడి ఏలియా ప్రార్థించును. నాకు ప్రశ్న ఒకటే, దేవుని సేవకుడైన ఏలియాకి, దేవుని మాట ప్రకారమే వెళ్ళినటువంటి ఏలియాకి, దేవుని కార్యం మాత్రమే చేసిన ఏలియాకి ప్రియబిళ్ళరా ఇన్ని ఇబ్బందులు ఎందుకు రావాలి? ఎందుకు వాగు ఎండిపోవాలి? ఎందుకు కాకిలు ఆగిపోవాలి? ఎందుకు ఆ కుమారుడు కూడా చచ్చిపోవాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియబిడ్డలారా, నేను ఇప్పుడు చెప్పబోయే అంశం శ్రద్ధతో వినండి. దేవుడు ప్రతి ఒక్క జీవితంలో ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నవాడే. పద్ధతి లేకుండా, ప్రణాళిక లేకుండా ఏది కూడా చేసేవాడు కాదు ప్రియబిడ్డలారా మన దేవుడు. ఈ సంఘటన తర్వాత ఏలియా తన జీవితములో ఎప్పుడు చెయ్యని అతి పెద్ద, అతి ప్రమాదకరమైన, అతి శ్రేష్టమైన ఒక కార్యం చేయబోతూ ఉన్నాడు. ఏంటి కార్యం? మీరు దీని ముందు చదివితే ప్రియబిడ్డలారా మీకు తెలుసు, ఏలియా ఇక్కడి నుంచి ఆహాబు రాజును కలవటానికి వెళ్తూ ఉన్నాడు దేవుని మాట ప్రకారం. దీని తర్వాతనే కార్మెల్ కొండ మీద ఏలియా ప్రవక్త ఆహాబు రాజును, ప్రియబిడ్డలారా ఇజ్రాయెల్ ప్రజలందరినీ, 450 మంది బాల్ ప్రవక్తలను, ఇంకా 400 అషేరా ప్రవక్తలను, అనగా టోటల్ ప్రియబిడ్డలారా 850 మందిని దేవుని యొక్క కొండ అయిన కార్మెల్ కొండపై ఏలియా ప్రవక్త సమైక్యపరచి ఆ రాజుని, ఆ దేశాన్ని, ప్రజలందరినీ సవాలు చేసి, ప్రభుత్వ సంబంధమైనటువంటి అందరూ, సైనికులందరూ, ప్రజలందరూ కూడా ఒకవైపు ఉండగా ఏలియా ఒకే ఒక వ్యక్తి మాత్రం ఒంటరిగా నిలబడి దేవుడే నిజమైనటువంటి సాక్షాల్ దేవుడవని, ఆయన ఒక్కడే దేవుడవని, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడవని ఏలియా ప్రవక్త నిరూపించిన సంఘటన జరిగింది. ఆయన ప్రే చేశాడు. ప్రియబిడ్డలారా పై ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి ఆ కానుకలను, బలి వస్తువులను, బలిపీఠమును కూడా అగ్ని నాకేసింది, దహింపజేసింది. నా ప్రశ్న ఒకటే, ప్రియబిడ్డలారా ఒక మనిషికి ఎంత ధైర్యం ఉంటేనే, ఒక మనిషికి ఎంత దమ్ముంటేనే, ఒక మనిషిగా దేవునిపై ఎంత గట్టి విశ్వాసం ఉంటేనే రాజుని సవాలు చేసి 450 బాల్ ప్రవక్తల సవాలు చేసి 400 అషేరా ప్రవక్తలను సవాలు చేసి ఇజ్రాయెల్ ప్రజలందరినీ సవాలు చేసి, నేను ప్రే చేస్తే అగ్ని నిప్పు అంటించకుండా పై ఆకాశం నుండి అగ్ని దిగి వస్తుంది అని ఆ నమ్మకానికి ఏలియా ప్రవక్తను నడిపించేది ఏంటంటే ప్రియబిడ్డలారా, ఆయన తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఈ సమస్యల వలనే. దేవుడు మాట చెప్పాడు, వాగు నుండి నీళ్లు తాగు, కాకిలు నీకు అన్నము మాంసం తీసుకువస్తున్నాయి. అది అలాగ జరిగింది. కానీ అది ఆగిపోయి ఆ కరువు, ఆ ఇబ్బంది ఆయనకు వచ్చినప్పుడు దేవుడు ఒక మార్గంలో కాకపోతే ఇంకొక మార్గంలో నన్ను పోషించి నన్ను కాపాడుతాడని నమ్మకం ఏలియా ప్రవక్తకి అక్కడ కలిగింది.
వితంతువుల కుమారుడు చనిపోయినప్పుడు నేను ప్రే చేస్తే నా ప్రార్థన ఆలగించే దేవుడు నా దేవుడవని, దేవునిపై ఆధారపడితే ఆయన చేయి విడిచే దేవుడు కాదు అని, ఈ దేవుడు సజీవుడు దేవుడు అనేటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఏలియాకి ఏర్పడటానికి ప్రియులారా ఈ అన్ని అనుభవాలు ఆయనకి అవసరమై వచ్చింది. అనగా ప్రియులారా, విశ్వాసం ఎక్కడ బలపడుతూ ఉందంటే పరీక్షల మధ్యలోని విశ్వాసం బలపడుతుంది. ఎవరు ఆధారం లేనప్పుడు, ఎక్కడ తిరిగి చూడటానికి ఏమీ లేనప్పుడు, ఎవరు లేనప్పుడు ప్రియులారా దేవునిపై మాత్రమే ఆధారపడాలి, లేదా ఆయనపై మాత్రమే నేను ఆధారపడతాను అనేటువంటి ఒక నమ్మకానికి ఏలియానికి నడిపించినది ప్రియులారా ఇటువంటి సంఘటనలే. అందుకే ఈ 3 సంఘటనల వలన చివరికి మీరు ఒక విషయం గమనించండి ప్రియులారా, పాత నిబంధనలో చనిపోయిన ఒక వ్యక్తికి పునర్జీవము ఇచ్చిన సంఘటన మొట్టమొదటిసారిగా మనం చదువుతూ ఉన్నాం ఏలియా ప్రవక్త జీవితంలో. మీరు ఆదికాండము నుండి ప్రియులారా ఈ ఏలియా ప్రవక్త వరకు చూడండి, ఎక్కడ కూడా ఏలియా ప్రవక్తకు ముందు చనిపోయిన ఒక వ్యక్తికి జీవమిచ్చే ఒక సంఘటన, ఒక ప్రవక్త చేసిన సంఘటన బైబిల్లో లేదు. ఏలియా ప్రవక్త శిష్యుడైనటువంటి ప్రియులారా ఎలీషా తన గురువులాగా చనిపోయినటువంటి ఒక కుమారునికి ప్రాణమిచ్చాడు, కరెక్టే. కానీ ఏలియా ప్రవక్తకి ముందు ఏ ఒక్క ప్రవక్త కూడా చనిపోయిన వ్యక్తికి ప్రాణం ఇవ్వలేదు. అనగా అంతకుముందు ఎప్పుడు కని విని ఎరగనటువంటి జరగనటువంటి ఒక సంఘటన ఏలియా ప్రవక్త చేసి ముగిస్తూ ఉన్నాడంటే, చూపిస్తూ ఉన్నాడంటే ప్రియులారా అది ఆయనకి దేవునిపై ఉన్నటువంటి అంత అచంచలమైన విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటుంది, నమ్మకాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇది ఈ సంఘటన 1, 2, 3 ఏలియా ప్రవక్త జీవితంలో జరుగుతున్నప్పుడు ప్రియులారా ఆయనకి నమ్మకం బలపడింది, విశ్వాసం బలపడింది. ఏమని? నా దేవుడు నా అక్కర్లు తీరుస్తాడు, నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు. ఈ విశ్వాసం ఏలియాకి కలిగింది కాబట్టి ప్రియులారా ఒకవైపు ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని మొత్తం నిలబెట్టి, ఆహాబు రాజును కూడా నిలబెట్టి, ఇంకోవైపు ఒక్క మనిషి ఒంటరిగా నిలబడి సవాలు చేయటం అంటే ప్రియులారా ఇది బైబిల్లో ఇంక ముందు కానీ ఇక తర్వాత కానీ ఎప్పుడు మనం కని విని ఎరగినటువంటి సంఘటన. మీరు ఒక్క నిమిషం ఆ సంఘటన ఒకసారి ఆలోచించుకోండి. మహారాజు, తన సైన్యము, ప్రభుత్వ ఉద్యోగులు, ఇజ్రాయెల్ ప్రజలు, 450 మంది బాల్ ప్రవక్తలు, 400 అషేరా ప్రవక్తలు, వీళ్ళందరూ ఒక పెద్ద సామ్రాజ్యంలాగా కార్మెల్ కొండపై గుమిగూడినప్పుడు ఇదిగో ఇక్కడ ఒక ముసలాయన, ఒక ఏలియా ఒక్కడే నిలబడి సవాలు చేస్తున్నాడు. ఈ ధైర్యం, ఈ నమ్మకానికి, ఈ గుండె ధైర్యానికి, ఈ దమ్ ఏలియాకి రావటానికి దేవుడు ఏర్పరచిన కొన్ని కష్టాలే, కొన్ని పరీక్షలే, కొన్ని లెసన్స్, కొన్ని పాఠాలు ప్రియులారా. ఈ వాగు ఎండిపోవటము, కాకిలాగిపోవటము, ఈ వితంతువుల లేదా ఈ విధవరాలి యొక్క కుమారుడు చనిపోవటము, మళ్ళా ప్రే చేసి పాత నిబంధనలో మొట్టమొదటిసారిగా చనిపోయిన ఒక వ్యక్తికి జీవం తిరిగి ఇచ్చే ఈ కార్యము ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు చేస్తూ ఉన్నాడు. అంత గొప్ప ప్రవక్త జీవితములో ఇన్ని కార్యాలు దేవుడు చేశారంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కష్టాలు, వేదనలు, బాధలు, కన్నీటిలను
మీరు ఒకటి అనుకో, అదేంటంటే పాపం వలన కష్ట నష్టాలు తప్పకుండా వస్తాయి. ఇది వాస్తవమే. అందువలన పాపం వలన, తప్పుల పనుల వలన, పొరపాటుల వలన, అనీతి వలన, అక్రమం వలన, దేవునికి విరుద్ధమైన మార్గములో నడవటం వలన కష్ట నష్టాలు, వేదనలు, బాధలు, ఇబ్బందులు తప్పకుండా వస్తాయి. అనగా అన్ని కష్ట నష్టాలు పాపం వలనే వస్తున్నాయి అని చెప్పట్లా. కానీ మోస్ట్ ఆఫ్ ద సఫరింగ్స్, బాధల్లో, వేదనలో ఎక్కువగా ప్రియబడ్డారా ఈ ఒక్క కారణం వలనే వస్తున్నాయి. ఈ ఒక్క కారణం నీలో లేకపోతే, అనగా నీవు నిర్దోషివై ఉన్నావు, నీలో పాపము లేదు, నీవు నీతిమంతుడుగా ఉన్నావు, నీతిమంతురాలుగా ఉన్నావు, నీవు దేవుని వాక్యం పాటిస్తూ ఉన్నావు, దేవునిలో ఉన్నావు అంటే నీకు ఏ కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సవాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అవి అన్నీ కూడా రేపు దేవుడు నీపై కృమ్మరించబోయే పెద్ద అభిషేకానికి నిన్ను తయారు చేస్తుందని గుర్తుంచుకోండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఇవి అన్నీ కూడా రేపు నీ ద్వారా దేవుడు చేయబోయే గొప్ప గొప్ప కార్యానికి ప్రియుల సూచన అని గుర్తుంచుకోండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. దేవుడు నీవు ఆయన నామం పేరిట గొప్పగా గట్టిగా నిలబెట్టడానికి ఇవి అన్నీ నిన్ను సిద్ధం చేస్తూ ఉంటుంది, నిన్ను తయారు చేస్తూ ఉంటుంది, ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అని విశ్వసించండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎందుకంటే ఈ ముళ్ళ బాటలు, ఈ కష్టాలు, వేదనలు దేవునిలో ఉన్న వ్యక్తికి పెద్ద అభిషేకానికి ముందు సూచన, పెద్ద గొప్ప కార్యాలకి ముందు సూచన. ఎందుకంటే దీని నుంచి నీవు నడుచుకుంటూ వెళ్తేనే నీకు తెలుస్తుంది నీ దేవుడు ఎవడో, ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన ఎలాంటి దేవుడు అని వ్యక్తిగతంగా తెలుసుకున్నావు. వ్యక్తిగతంగా తెలుసుకుంటే ప్రియబులారా నీకు ఏం వచ్చినా, నీకేం రాకపోయినా, నీవు అప్పులో ఉన్నా, అప్పులు లేకపోయినా, ప్రాణం బాగున్నా, ప్రాణం బాగలేకపోయినా, ఏది కలిగి ఉన్నా, ఏది లేకపోయినా ప్రియబులారా అన్నీ నేను కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవ్వగలిగే ఒక దేవుడే నా దేవుడు. అయినప్పటికీ నాకు కలిమి కానీ, లోటు కానీ, కొరత కానీ ఉంటే అది ఆయనకి తెలియకుండా జరగదు అనేటువంటి ఒక గట్టి విశ్వాసం, ఒక నమ్మకం ప్రియబులారా ఈరోజు నీకు ఏర్పడాలి. ఎందుకంటే సిరా గ్రంథం 2వ అధ్యాయం ప్రియబులారా 8-9 చదివితే అక్కడ వాక్యం పలుకుతూ ఉంటుంది. పూర్వతరములను పరిశీలించి చూడుడు, ప్రభువుని నమ్మిన వారెవరైనా భంగపడనా, నిరంతరం దైవభీతి గలవారిని ఆయన అనాధారం చేసిన, ఆయన కృపా కనికరము గలవాడు, ఆయన మన పాపములు మన్నించును, ఆపదలు మనల్ని కాపాడును. ఇది దేవుని యొక్క వాక్కు. ఈ వాక్యం అంటున్న ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు నీవు ఎదుర్కొన్నటువంటి సమస్యల, కలిమియా, లోటుబాటుల, రోగమా, అప్పుల, ఆటంకముల, సమస్యల, సూటిపోటు మాటల, ఒంటరితనమా, చీకటిలో మృగుతూ ఉన్నటువంటి నీ ప్రాణమా, కుటుంబమా, నీవు దేవునిలో ఉంటే, దేవుని వాక్యం నీలో ఉంటే, ఆ విశ్వాసం నీలో ఉంటే ప్రియబడ్డారా నువ్వు ఏమాత్రం భయపడక్కర్లా. ఇవి అన్నీ రేపు నీ ఎదుగుదలకి, నీ అభిషేకానికి, నీ సాక్షిత్వానికి, నీ గొప్పతనానికి, నీ సమృద్ధికి, నీ ఆశీర్వాదానికి ముందు సూచన మాత్రమే. కొంతమంది అడుగుతారు, ఎన్నాళ్ళు ఫాదర్, ఎన్ని రోజులు ఫాదర్? ఆ నిర్ణయించేది దేవుడే. నీవు దానికి సిద్ధపడే వరకు, నీవు దానికి తయారయ్యే వరకు ప్రియబులారా పరీక్ష ఉంటేనే ర్యాంకులు వస్తాయి, పరీక్ష ఉంటేనే గోల్డ్ మెడల్స్ వస్తాయి, పరీక్ష ఉంటేనే సన్మానం జరుగుతుంది, పరీక్ష ఉంటేనే గెలుస్తావు.
పరీక్ష లేకపోతే ప్రియబిడ్లారా ఇది రావు. అందువలన కళ్ళు దృష్టి పెట్టవలసినది వేరే ఎక్కడ కాదు, అది పెట్టవలసినది దేవుని వైపు. దేవుని వైపు. అన్ని కష్ట నష్టాలలో పోయినటువంటి ఆయనని దేవుడు చేయబడిచాడా? అగ్ని రథముతో గుర్రాలతో దేవుడు అతనిని పైకి తీసుకెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్క నిమిషం మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. బిడ్డలారా, ప్రభువైన దేవా, నీ వాక్యాన్ని విని చదివి ధ్యానించిన ఈ బిడ్డలని ఒక్కొక్కరిని పేరు పేరున మీకు అర్పిస్తున్నాం. మా ఈ జీవిత యాత్రలో వేదనలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, కన్నీటిని అన్నిటినీ ప్రభువా మేము ఎదుర్కొంటూ ఉండగా నా దేవునికి తొలవకుండా నాకు ఏది జరగదని, నా దేవుని ప్రణాళిక లేకుండా నాకు ఏది కూడా సంభవించదు అని ఒక విశ్వాసం ఈ బిడ్డలకి నువ్వు ఏర్పరచమని ప్రార్థిస్తున్నాను. ఊహించిన దానికంటే ఎక్కువగా ఇవ్వగలిగే సమర్థుడు నా దేవుడవని నాకు తెలిసి నేనిప్పుడు లోటుపాటులలో, కొరతలో, కష్టములో ఉండే ఆ దేవునికి తెలవకుండా జరగదు అని ఒక విశ్వాసం ఈ బిడ్డలో ఏర్పరచండి ప్రభువా. అనుకూల సమయములో, ఉత్తమమైనటువంటి గడియలో ప్రభువా వీరిని నీకు సాక్షిగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. మేలైన అభిషేకం వరిపి కృంభరించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నా దేవుడు విమోచకుడు సజీవుడుగా ఉన్నాడని ఈ బిడ్డల ద్వారా అనేక మంది సాక్షిగా చూస్తుడుగా కానీ ప్రార్థిస్తున్నాను. చేయుడవక ఈ బిడ్డల విశ్వాసమును పరీక్షల ద్వారా బలపరచండి దేవాన్ని ప్రార్థిస్తున్నాను. విశ్వాసం క్షయించిపోకుండా పేతురు కోసం ప్రార్థించినట్లు, శిష్యుల కోసం ప్రార్థించినట్లు అన్ని కోల్పోయినా విశ్వాసం మాత్రం కోల్పోకుండా, నమ్మకం మాత్రం కోల్పోకుండా ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆధారపడి అంటి పెట్టుకుని జీవించే ఓర్పు, సహనము, నెమ్మది ఈ బిడ్డలకి కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అర్పణ వేళలో మీ జీవితములో, నీ పిల్లల జీవితములో, భార్య భర్త జీవితములో ప్రియబిడ్డలారా ఏ కష్ట నష్టాలైనా, ఏ బాధలైనా ఏలియా ప్రవక్తని ముందు ఒక ఆదర్శముగా నిలబెట్టి విశ్వాసముతో ఈ పరిశుద్ధ బలి భోజులో కానుకగా అర్పించండి. బిడ్డలారా, మీ అందరిని ఉద్దేశించి ఈ అర్పణ వేళలో నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. రేపు నీకోసం దేవుడు ఏర్పరచిన ప్రణాళికలు సరిగా ఒక యథార్థంగా మారినప్పుడు నువ్వు ఆనందిస్తావు, నువ్వు సంతోషిస్తావు, నీవు దేవునికి కృతజ్ఞత తెలియచేస్తావు, నీవు ఆయనకి సాక్షిగా నిలబెడతావు. ఆమేన్. ఆమేన్. స్వీకరించు దేవా నా చిరు కానుక, ఆలకించు స్వామి నా హృది గీతిక. స్వీకరించు దేవా నా చిరు కానుక, నా జీవితం నీకు అంకితం, నా సర్వము నీకు అర్పితం. నా జీవితం నీకు అంకితం, నా సర్వము
సహోదరి సహోదరుల మనం అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనటలా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో భక్తితో 5 కుటుంబాలు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేస్తూ రక్షణ సువార్త సందేశాన్ని మీ అందరికీ అందిస్తూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిని ఉద్దేశ లక్ష్యాలను ఈ బలిపీఠ మీద అప్పద్రాక్షరసముతో కానుకగా సమర్పించుకుంటూ మనము ఆ భగవంతుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మొదటి కుటుంబము కె. జోసెఫిన్. దేవుడు వారి కుటుంబంలో చేసిన సకల మేలు కృతజ్ఞతగా ఈ స్పాన్సర్షిప్ చేస్తూ ఉన్నారు. అలాగే వారి కుమార్తెకు మంచి వివాహ సంబంధం దేవుడు ఏర్పరచాలని, ఆ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం చేకూర్చాలని ఈ పరిశుద్ధ బలి పూజలో మనం వారి కోసం ప్రార్థిద్దాం. రెండో కుటుంబం రాజీవ్, లౌరా అండ్ సన్. దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా ఈ స్పాన్సర్షిప్ చేస్తూ ఉన్నారు. అలాగే వారి కుటుంబాన్ని సకల శోధనల నుండి, బలహీనతల నుండి, పైశాచిక ప్రభావాల నుండి దేవుడు వారిని కాపాడాలని మన ప్రార్థనా సహాయం వారు కోరుకుంటున్నారు. మూడో కుటుంబం ఒక డివోటీ, ఒక విశ్వాసి. వారి ఇండ్లు మంచిగా అమ్ముడుపోవాలని, ఎటువంటి ఆటంకము లేకుండా దేవుని దీవెనలకి వారు అర్హులుగా మారాలని మన ప్రార్థన సహాయం కోరుకుంటూ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. 4వ కుటుంబం రాణి, కుమార్, అల్ఫోన్సా కుటుంబం, బర్నడీటే కుటుంబం. దేవుడు దేవరకొండ ఫిలోమినా తన బర్త్డే సందర్భంగా దేవుడు మంచి ఆరోగ్యమును, ఒక మంచి భవిష్యత్తును, మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ స్పాన్సర్షిప్ నిర్వహిస్తూ ఉన్నారు. 5వ కుటుంబం రజీనా అండ్ ఫ్యామిలీ. రజీనా కుటుంబంలో వారి ఉద్దేశ లక్ష్యాలన్నింటినీ కూడా దేవుడు నెరవేర్చాలని, వారికి మంచి ఆరోగ్యమును, కుటుంబంలో శాంతి సమాధానం, ఐక్యమును దేవుడు ప్రసాదించాలని ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మా మధ్యస్థ ప్రార్థన టీములో చేరిన ఎంతో మంది ఈరోజు పరిశుద్ధ బలి పూజ పెట్టించి ఉన్నారు. మీరు చాలామంది ప్రత్యక్షంగా పూజ ప్రార్థనలు కోరుకుంటున్నారు. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారందరినీ, మా మధ్యస్థ ప్రార్థన టీములో చేరి 24 గంటలు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబమును, వారి ఉద్దేశ లక్ష్యాలను ఈ బలిలో మనం కానుకగా సమర్పించుకుందాం. అలాగే ఆన్లైన్లో మీరు మాసలో పాల్గొంటున్నారు. బిడ్డలారా, మీ అందరి ప్రార్థనలు, విన్నపాలు, ఉద్దేశ లక్ష్యాలు ఈ అప్పద్రాక్షరసములతో పాటు కానుకగా సమర్పించుకుంటూ ఆ భగవంతుని ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదముల ద్వారా మీరందరూ దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, మీ ప్రార్థనకు జవాబు దొరకాలని ఈ పరిశుద్ధ బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను, మీ విశ్వాసమును ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల వందిత సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేష్కరము. మీరు మీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించితిరి, దానిని దయాపూర్వముగా పునరుద్ధరించితిరి. ఆ కారణమున సర్వ సృష్టి మేము యుక్తముగా సేవించుచున్నది. రక్షణ భాగ్యమునకు పాత్రులకు వారందరికీ ప్రామాణికముగా మీ స్తుతి గానమును చేయుచున్నారు. ఏక హృదయముతో మీ భక్తులందరూ మిమ్ము ఆరాధన చేస్తూ పొగడుచూ ఉన్నారు. ఆ కారణమున దూతల సమేతముతో ఏకమై నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. పరిశుద్ధాత్మ ప్రభావం కోసం గురువులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. బిడ్డలారా,
పరిశుద్ధాత్మయే మన విశ్వాసానికి ఆధారం, నమ్మకానికి ఆధారం. ఓర్పు, సహనము, నెమ్మది అన్నిటినీ మనకు ప్రసాదించి మనల్ని నడిపించేది ఆ దేవుని ఆత్మ ఫలములే. ఈ నడుపూజలో ఆ పరిశుద్ధాత్మ ప్రభావం కోసం ప్రార్థిస్తూ ఉండగా నిన్నును, నీ కుటుంబ సభ్యులను, నీ సిరి సంపదలను, ఉద్యోగమును, దేవుడు నీకు అనుగ్రహించిన అన్నిటినీ ప్రభుకు సమర్పించు. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పట్టుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింబుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాట మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం.
మీ సమకూన మోకరించి ఈ బుధవారం ఈ పరిశుద్ధ బలి అర్పించటానికి మమ్మందరిని పాత్రలుగా చేస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములు పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి విశ్వాసమందు నమ్మకమందు స్థిరపరచి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏలిన వారా ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల ఆంతనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగన్యులను, నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందు ప్రజలని స్థిరంగా నడిపించే నాయకులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. ఉత్థానమగదమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. దేవుని అంత విశ్వాసముంచి చనిపోయిన మరణించిన వారి ఆత్మలందరికీ నిత్య విశ్రాంతిని ఈ పరిశుద్ధ బలివ యోగ్యత ద్వారా ప్రసాదించండి ప్రభువా. ఉద్ర స్థలములో ఉన్న ఆత్మలపై కరుణించి వారి అక్షయ సౌభాగ్యం మనకు వారసులుగా చేయండి. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగా మరియమాతతోనూ ఆమె భర్త అయినప్పుడు జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజీవములో భాగము దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి నిన్ను ఘనపరచుదము. మనమందరం కలిసి త్రిత్వకు దేవుని స్తుతించి ఘనపరచుదాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన విశ్వాసముతో చేతుల పైకి లేపి ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదిము. మీ దయానుగ్రహం వలన ఈ బిడ్డల జీవితములో వేదనలో, బాధలో, కన్నీటిలో, ఇబ్బందులలో సైతాను కలిగించు అన్ని నిరాశ, నిష్ప్రగులు, కోపము, పక, అవిశ్వాసము, అపనమ్మకము, అన్ని విధుల కీడుల నుండి వీరిని పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానము కొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములను మా బలహీనతలను పాటింపక వీరందరి విశ్వాసమును నమ్మకమును నీపై ఆధారపడి జీవిస్తున్న జీవితాన్ని కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు శాంతిని సమాధానమును ఓర్పును సహనమును నెమ్మదిని అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల
లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో ప్రజల బాధలను వేదనలను అన్నిటినీ పోగొట్టి స్వస్థత ఇచ్చే దేవుడు నీవేనని నిరూపించిన క్రీస్తు ప్రభు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు మాకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. నిర్మల హృదయుడు యేసుని స్వీకరింపరే, నిర్మల హృదయుడు యేసుని స్వీకరింపరే. వినమ్ర హృదయుడు ఆయనే, విమలాత్ముడు శ్రీక్రీస్తుని. వినమ్ర హృదయుడు ఆయనే, విమలాత్ముడు శ్రీక్రీస్తుని. భక్తితో లోకొన ముందుకు పోదాం రండి, లోకొన ముందుకు పోదాం రండి. నిర్మల హృదయుడు యేసుని స్వీకరింపరే, నిర్మల హృదయుడు యేసుని స్వీకరింపరే. తండ్రి మూలమున నేను జీవించుచున్నాను, నన్ను భుజించువాడు నా మూలమున జీవించునని ప్రభువు పలికెను. ప్రియబిడ్డలారా, ఈ నెల సెప్టెంబర్ నెల తెలుగు ధ్యాన వడకము వచ్చే వారం 27వ తారీఖు సోమవారం నుండి శుక్రవారం వరకు మనము నడిపించబోతూ ఉన్నాం. ఈ తెలుగు ధ్యాన వడకము యథావిధిగా మీ అందరి ఆత్మీయ ఎదుగుదల కోసం ధ్యాన వడక కేంద్రానికి వెళ్ళి మనం ధ్యాన వడకములో పాల్గొలేని ఈ పరిస్థితిలో ఇంట్లో ఉండి మీరు ధ్యాన వడకములో పాల్గొవటానికి, వాక్యాన్ని వినటానికి, పరిశుద్ధ బలిభోజనలో పాల్గొవటానికి, దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొని ఆత్మీయ బలం సంపాదించుకోవటానికి దేవుడు మనకు ఇచ్చిన మంచి అవకాశం. అందువలన వచ్చే వారం సోమవారం నుండి ప్రారంభించిన తెలుగు ధ్యాన వడకాన్ని మీరు స్పాన్సర్ చేసి, మీరు సపోర్ట్ చేసి స్వార్థ పరిచర్య అంచెంచులుగా వ్యాపింప చేయటానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు ఈ ధ్యాన వడకం ద్వారా మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుదము. ప్రభువైన యేసయ్యా, నీ కలువరి సిలువ పాటుల మరణ ఉత్థానము కత్తోలిక శ్రీ సభ ప్రారంభము నుండి ఈరోజు వరకు ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలకి, పరిశుద్ధాత్మ సాక్షిత్వానికి మార్గం తెరచినందుకు స్తోత్రం. నీ జ్ఞాపకార్థం బలిని సమర్పించమని నీవిచ్చిన ఆజ్ఞను శిరసావహించి
ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నీ వాగ్దానాలు ఈ బిడ్డల జీవితంలో యథాకాలం జరిగి తీరునుగాక. ఆమేన్. ఏ స్థితిలోనైనా విశ్వాసం కోల్పోకుండా, నమ్మకం కోల్పోకుండా, దేవునిపై అచంచల విశ్వాసం కలిగి చివరి వరకు నిలబడే ఓర్పు సహనము ఈ పరిశుద్ధ బలిభోజ యోగ్యత ద్వారా ఈ బిడ్డలందరూ పొందుదురుగాక. ఆమేన్. మేలైన ఆశీర్వాదానికి, మేలైన అభిషేకానికి, గొప్పతనానికి వీరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన వారిని, మా ప్రార్థన సాయం కోరిన వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేమందరి మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియపడులారా, ఈ రోజు పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన ఎన్ జోసఫీన్ కుటుంబానికి, రాజీవ్ లౌరా అండ్ కుటుంబానికి, ఒక విశ్వాసి పేరు వివరాలు ఏం తెలియచేయకుండా రహస్యంగా చేసిన స్పాన్సర్షిప్, అలాగే రాణి కుమార్ అల్ఫోన్సా బర్నడిటే కుటుంబానికి, రజీనా కుటుంబానికి డివైన్ మర్సీ సెంటర్ తరపున బెన్నీ ఫాదర్ స్పెషలీ మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నామండి. మీ స్పాన్సర్షిప్ వలన సువార్త పరిచర్య మీరు చేస్తూ ఉన్నారు. వేలాది మంది వాక్యం వింటున్నారు, పరిశుద్ధ బలిభోజలో పాల్గొంటున్నారు. బిడ్డలారా, ఆత్మీయ ఎదుగుదలకి మీరు తోడ్పడుతూ ఉన్నారు కాబట్టి దేవుడు చిన్న వాగ్దానాలకి మీరు అర్హులుగా మారునుగాక. మీకోసం మేము మా 4000 కుటుంబాలు ఇంటర్సెసరీ టీమ్ ప్రార్థన చేస్తూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే అండ్ ఏ వండర్ఫుల్ ఈవినింగ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ టైం. గాడ్ బ్లెస్ యూ. అనంత ప్రేమను చవిచూచి ఆనందవరమును మది నిలిపి వందన గీతం పాడగరారండి. యేసుని మందలు చేరమని, ఆయన బాటలు నడవమని, యేసుని మందలు చేరమని, ఆయన బాటలు నడవమని కొసరి కొసరి పిలచూచున్నాడు. మంచి కాపరి, మోక్ష మార్గ చూపరి కొసరి కొసరి పిలచూచున్నాడు. మంచి కాపరి, మోక్ష మార్గ చూపరి.